హలో అండి, అందరికీ నమస్తే. నా పేరు గోపాల్. మీరు చూస్తుంది ఏజీఆర్ డైరీ ఫార్మ్ యూట్యూబ్ ఛానల్. ఈ వారం సర్దార్ నగర్ ఆవుల మార్కెట్ వచ్చిన మనం చూద్దామండి. ఆవులు ఎలా ఉన్నాయో వస్తే ఆవులు పెద్దగా ఏం లేవండి, చాలా బక్కగా కొంచెం ఏబిడున్న ఆవులు వచ్చినాయి. ఈ వారం ఆవులు అంత మాత్రమే వచ్చాయి అనుకోవాలండి. బఫెలోస్ చాలా బాగా వచ్చినాయి. బర్రెలు, వ్యవసాయానికి సంబంధించినటువంటి ఎద్దులు చాలా బాగా వచ్చినాయి. ఆవులు మాత్రం మనం ఆశించిన విధంగా లేకపోవచ్చు. రేట్లు కూడా మరీ అంత ఏం లేవు, తగ్గినాయి. ఎందుకంటే ఆవులు సరిగా మంచి ఏజ్ ఉన్న ఆవులు, మంచిగా పాలిచ్చే ఆవులు తక్కువ వచ్చినాయి అనుకోవాలి. సో దానికన్నా రేట్లు కూడా చాలా తక్కువ ఉన్నాయి. అంటే ఈ వారం రేట్ తక్కువనే చెప్పేసి మళ్ళీ నెక్స్ట్ వీక్ కూడా అలాగే ఉంటాయని ఏం చెప్పలేము. పెరగవచ్చు కూడా. మంచి ఆవులు వస్తే మంచి రేట్లు ఉంటాయండి, అంత ఏం లేదు. కాకపోతే ఈ వారం కొంచెం ఆవులు నాకైతే నచ్చలేదు, అంత బాగలేదు. చాలా పెద్ద మార్కెట్ కానీ ఆవులు రాలేవు, ఎందుకు అర్థం కాలేదు. కొన్ని వచ్చిన ఆవులు కానీ పెద్దగా ఉన్నాయి, మరి హెవీ సైజ్ ఉన్నాయి. చూడండి, బఫెలో బాగుంది ఇది. మంచి బర్రెలు ఉన్నాయి, పెద్ద పెద్ద బర్రెలు, కోలాగలు, దూడలు, దున్నపోతులు చాలా ఉన్నాయండి. సో ఆవులు అంత పెద్దగా రాలేవు కాబట్టి బర్రెల దిక్కు వీడియో చేసాం, కొంచెం చూద్దామని. బర్రెలు కూడా బెటరే. ఈ వారం అయితే ఆవుల కంటే బర్రెలు చాలా మంచిగా వచ్చాయని చెప్పుకోవాలి. రేటు కూడా అలాగే ఉన్నాయండి, 130 అలా ఉన్నాయి. 130, 150 చాలా ఉన్నాయి రేట్లు. బర్రె అసలు రేటు తగ్గడం లేదు. ఇదేది రోజు రోజుకి పెరుగుతున్నాయి రేట్లు, కానీ తగ్గలేదు బర్రె రేట్లు. నిన్న పూటకు 3 లీటర్ 4 లీటర్ ఇచ్చే బర్రె అయితే 70 నుంచి 60, 50 పైన. అసలు 50కి బర్రె లేదనుకోండి, మినిమం 60, 70 అనుకోండి. మంచి పూటకు 5 లీటర్ ఇచ్చే బర్రె అయితే 1 lakh పైననే. ఇవన్నీ మినిమం 140, 130 పైన ఉంది. చాలా మంచి బర్రెలు ఇవన్నీ చూడండి. దాంట్లో తీసుకొచ్చి 30 పక్కన మస్తు ఉన్నాయి బర్రెలు. చాలా బాగా అనిపించింది ఈ వారం. సర్దార్ నగర్ ఆవుల మార్కెట్ అని ఫేమస్, కానీ ఈ వారం ఆవులు తక్కువ రావడం వల్ల బర్రెల మీద అందరూ ఎగబడ్డారు. చాలా బాగుంది అంగడి. ఎవరైనా రైతులు కొనే వాళ్ళు ఉంటే సంగారెడ్డిలో కూడా చాలా బాగుంటుంది. బఫెలో మార్కెట్ ఫేమస్, మంచి మార్కెట్. విలేజ్ ట్రై చేయండి. సంగారెడ్డి చూడండి, ఇక ఆవులు చూడండి, మొత్తం బట్టగా చిన్నగా మామూలు ఇవే ఉన్నాయి మార్కెట్లో. మంచిగా అన్నీ కూడా వేరే అన్నీ మొత్తం ఏజుడు బట్టలు, పాలు వచ్చేసినాయి అన్నమాట. అదే ఎర్రావులు ఎక్కువ అనిపించింది. చిన్న ఆవులు ఉంటాయి, పొట్టిగా రెడ్గా. ఈ ఆవులు ఎక్కువ అనిపించాయి, అవి మంచిగా ఉంటాయి ఆవులు. ఈ ఎర్ర ఆవులు చాలా బాగున్నాయి. చిన్న చిన్న ఆవులు మంచిగా మనకు 40, 50 వచ్చేస్తాయి. ఈ ఆవులన్నీ 40 అండి, 40, 50 వచ్చేస్తాయి మంచిగా. ఒక ఫ్యామిలీ పాలు ఎవరి దగ్గర కొనుక్కొచ్చుకోవాలి, అంత కల్తీ పాలు అవుతున్నాయి బయట అని అనుకునే వాళ్ళు ఇలాంటి ఆవులు తీసుకొచ్చుకొని ఇంటి దగ్గర కట్టేసుకొని కొంచెం కుట్టి పెట్టేస్తారో పాలు పెట్టుకోవచ్చు. మంచిగా నైట్ ఒక కేజీ దాంట్లో, మార్నింగ్ ఒక కేజీ దాంట్లో కుట్టి పెట్టి నడిపించుకున్నా కానీ ఇంటికాడ ప్రశాంతంగా పూటకు 2 లీటర్ల పాలు ఇస్తుందండి. ఇంటికాడ గచ్చులో కూడా కట్టేసుకోవచ్చు. వాటి చిన్న ఆవులు ఎవరు పాలు పిండినా ఏమన్నాయి, లేడీస్ పిండినా కానీ చిన్నపిల్లలు పిండినా కానీ ఎవరిని తన్నడం అలాంటిది ఏం చేయవన్నీ. చిన్న ఆవులు చాలా బాగుంది చూడండి. చిన్న లాగ కూడా బాగుంది.
థ్యాంక్ యూ అండి అందరికి నమస్తే వాచింగ్.